అందరికీ భారత 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీ అప్పలనాయుడు సార్, డైరెక్టర్ వరుణ్ స్టడీ సెంటర్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇండియన్ పాలిటీ ఫ్యాకల్టీ. అయితే ఈరోజు మనం రాజ్యాంగం అంటే ఏంటి, గణతంత్రం అంటే ఏంటి అనేది మాట్లాడదాం. రాజ్యాంగం, దీని ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషన్ అంటాము. కాన్స్టిట్యూషన్ అనేటువంటి పదం కాన్స్టిట్యూషియో అనేటువంటి ఈ యొక్క లాటిన్ పదం నుండి ఆవిర్భవించింది. కాన్స్టిట్యూషియో అంటే టు ఎస్టాబ్లిష్ అని అర్థం. అంటే ఇక్కడ మనకి రాజ్యాంగం అంటే ఏంటంటే పరిపాలన సూత్రాలు అని అర్థం అనమాట. అంటే ఒక రాజ్యంలో ఎటువంటి ప్రభుత్వం ఉండాలి, అంటే ఒక రాజ్య ప్రభుత్వ స్వరూపము, అది పనిచేసేటువంటి విధానము, ఇవన్నీ కూడా చెప్పేటువంటిదే రాజ్యాంగం. సింపుల్గా మన వాడుక భాషలో మాట్లాడాలంటే ఒక దేశ పరిపాలనకి కావలసినటువంటి సూత్రాలు చెప్పేటువంటిదే రాజ్యాంగం అంటాము. ప్రపంచంలో లిఖిత రాజ్యాంగాలలోకెల్లా భారత రాజ్యాంగం అతి పెద్దదైనటువంటి రాజ్యాంగంగా భారత రాజ్యాంగాన్ని పేర్కొంటామన్నమాట. భారత రాజ్యాంగ పితామహునిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పేర్కొంటాము. కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథంలో ఎంవి ఫైలీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ పితామహునిగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనకి బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో మనకి డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడింది. ఆ డ్రాఫ్టింగ్ కమిటీయే భారత రాజ్యాంగాన్ని స్కెచ్ చేయటం జరిగింది అనమాట, రాయటం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క గణతంత్రం అంటే ఏంటో చూద్దాం. ఇంగ్లీష్లో రిపబ్లిక్ అంటాము. ఏ దేశంలో రాజ్యాధినేత అనేవారు ఈ యొక్క ప్రజలచే ఎన్నుకోబడి ఉంటారో ఆ యొక్క దేశాన్ని రిపబ్లిక్ అంటాము. అంటే 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి రావటం జరిగింది. ఆ తేదీ నుండి భారత ప్రజలచే ఎన్నిక కాబడినటువంటి రాజ్యాధినేత అంటే భారత రాష్ట్రపతి మనకి ఉంటారు. సాధారణంగా భారత రాష్ట్రపతిని మనం ఎన్నుకునేటువంటి గణాన్ని ఎలక్టోరల్ కాలేజీ అంటాము. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఎన్నికైన లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రాల విధానసభ సభ్యులు మనకి ఉంటారనమాట. అంటే ఇక్కడ భారత రాజ్యాధినేత అంటే రాష్ట్రపతి వారసత్వంగా కాకుండా ఎన్నికైనటువంటి ఈ యొక్క రాజ్యాధినేత భారతదేశంలో ఉంటారు. కాబట్టి భారతదేశాన్ని రిపబ్లిక్ దేశంగా చెప్పటం జరుగుతూ ఉంది.